జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. భౌరంభంశనలోనిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. 8 రూపాలుగా పరమశివుడు తిరుగుతూ ఉంటాడు. ఇక 9 లేదు, ఆ 8 ఉంటాయి. పృథివిగా కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడు. ఈ పృథివి అంతా లింగస్వరూపం. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. అలాగే ఆ పృథివీ ఆపస్తేజో వాయు రూపంలో శ్రీకాళహస్తి లింగం, ఆకాశలింగం చిదంబరం, కోణార్క సూర్యలింగం, సీతాకుండం చంద్రలింగం, కాట్మండు యజమానలింగం. అంటే నేను అనిపించేటటువంటి అహంస్ఫురణ వాయులింగంగా శ్రీకాళహస్తిలో ఉన్నాడు. వాయువు శివస్వరూపం. అందుకే ఇప్పటికీ హనుమ అష్టోత్తర శతనామావళిలో ఆయనని రుద్రస్వరూపుడుగా చెప్తారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మంగళం కలుగుతుంది. మీరు సుందరకాండలో గమనించవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి వైభవం ఉంటుంది. హనుమ ఎక్కడైనా కనపడ్డారనుకోండి, హనుమ స్తోత్రం చేయడం కానీ హనుమ కనపడడం కానీ జరిగింది అంటే చచ్చిపోయేవాడు బతుకుతాడు, అదే గుర్తు. అందుకే సుందరకాండకు అంత శక్తి. ఆయన మొట్టమొదట ఎక్కడ కనపడతారంటే వాల్మీకి మహర్షి యొక్క రామాయణ రచనలో పంపా తీరంలో రామలక్ష్మణులిద్దరూ బయలుదేరి వెడుతున్నప్పుడు ఋష్యమూక పర్వతం మీద కూర్చున్న సుగ్రీవుడు వాలి నన్ను చంపడానికి ఎవరినో ప్రచ్ఛన్న వేషాల్లో పంపాడని భయపడుతుంటే ఆయన సన్యాసి వేషంలో వెళ్ళి రామలక్ష్మణులతో మాట్లాడి వాళ్ళని భుజం మీద కూర్చోపెట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చి ఇద్దరికీ అగ్నిసాక్షిగా స్నేహం చేయించారు. తత్కారణం చేత సుగ్రీవుడికి భార్య రుమ దక్కింది, రాజ్యం దక్కింది. హనుమ కనపడ్డారు, సుగ్రీవుడికి క్షేమం జరిగింది. మళ్ళీ హనుమ సీతమ్మకి కనపడ్డారు, సీతమ్మ మళ్ళీ బ్రతకడానికి అవకాశం ఏర్పడింది. చచ్చిపోదామనుకున్న సీతమ్మ హనుమద్ దర్శనంతో బ్రతికింది. మళ్ళీ ఏమైందో 1 రోజులు గడువు దాటిపోయింది. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడనుకున్నటువంటి వానరులు తిరిగి సీతమ్మ దర్శనం చేసి వచ్చినటువంటి హనుమ యొక్క దర్శనం చేత ఇన్ని కోట్ల మంది మళ్ళీ బతికారు. చిట్ట చివర యుద్ధకాండలో బ్రహ్మాస్త్ర ప్రభావానికి కొన్ని కోట్ల మంది వానరులు రామలక్ష్మణులు కూడా పడిపోయారు. మృత సంజీవని తీసుకొచ్చి బ్రతికించిన వారు స్వామి హనుమ. చిట్ట చివర 14 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత నా అన్నగారు రామచంద్రమూర్తి కనపడకపోతే నేను సరయూ నదీ ప్రవేశం చేసి శరీరం విడిచిపెడతానని ప్రతిజ్ఞ చేసినటువంటి భరతుడికి రాముడు పుష్పక విమానంలో వచ్చేస్తున్నాడు, పుష్యమీ నక్షత్రంలో దర్శనమిస్తానని చెప్పి క్షేమవార్త చెప్పి మళ్ళీ భరతుడు బ్రతకడానికి కారణమైన వారు స్వామి హనుమ. హనుమ ఎక్కడ కనపడితే అక్కడ చచ్చిపోయేవాళ్ళు బ్రతుకుతారు. అది ఆయన యొక్క శీలంలో ఉన్న సౌందర్యం. అదే సమయంలో మీరు హనుమ విషయంలో గొప్ప విషయాన్ని గమనించాలి. ఆయన అంత శక్తివంతుడయ్యుండి, అంత వేగంగా వెళ్ళగలిగిన శరీరం ఉండి, అంత బుద్ధి, అంత పాండిత్యం ఉండి, నా కొరకోని ఆయన చేసుకున్నది ఒక్క పని ఉండదు. ఆయన ఏది చేసినా లోకం కొరకు చేస్తారు తప్ప నా కొరకు నేను చేసుకుంటున్నానని ఆయన చేసుకున్నది పెళ్ళి కూడా లేదు. సువర్చలా సహిత హనుమ అంటాం. సువర్చలని ఆయన ఎందుకు వివాహం చేసుకున్నారో తెలుసా? సువర్చల ప్రతిజ్ఞ చేసింది, కామంతో నన్ను తాకకుండా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి గృహస్థాశ్రమంలో పక్కన భార్య ఉండాలి కనుక, ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకోవాలి అంటే భార్య ఉండాలి కాబట్టి ధర్మపత్నిగా మాత్రమే స్వీకరించి మనసునందు ఎప్పుడూ కామము పటమరించినటువంటి పురుషుడు ఎవరైనా ఉంటే ఆయనని వివాహం చేసుకుని భార్యనై ధర్మపత్నిగా నిలబడతానంది. అటువంటి వారు హనుమ ఒక్కరే. ఆయన మనసులో కామమునకు చోటు ఉండదు, రాముడికే చోటు. అందుకే హనుమ సువర్చల కోరిక తీర్చడానికి సువర్చల కళ్యాణం అని సువర్చలని వివాహం చేసుకున్నారు. అటువంటి త్యాగమూర్తి నా కోసమని చేసుకున్నది ఉండదు. అందుకే విద్యాధరులు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ ఆకాశంలో నిలబడి ఆయనకి కితాబిచ్చారు. రామార్థం వనరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఆయన కొరక ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం ఎవరైనా సత్కారం చేస్తారనా, ఎవరైనా సన్మానం చేస్తారనా, ఓ బిరుదిస్తారనా, లేకపోతే తాంబూలం ఇస్తారనా? దేనికోసం కాదు, నాకు ఈ శక్తి ఉంది, నేను ఒకరికి ఉపయోగపడాలి, అంతే ఆయన జీవితం.
అందుకే హనుమ ఉపాసన చేసిన వాడెవరో వాడు 10 మందికి ఉపకారం చెయ్యాలనేటటువంటి లక్షణం మనసులో ప్రచోదనమయ్యేటటువంటి వాడిగా బ్రతికి కీర్తి సంపాదించుకుంటాడు. కీర్తి శరీరుడై ఎప్పటికీ నిలబడిపోతాడు. కాకుండా ఆయన తన ప్రజ్ఞని తన కొరకు అని ఎన్నడూ ఉపయోగించుకోరు. అంతటి బుద్ధిమతాం వరిష్టం, ఎంతటి ఆలోచనా శక్తి అంటే మహానుభావుడిది. ఎక్కడైనా రామాయణంలో ఆయన లెక్క కట్టారనుకోండి, అది ఖచ్చితంగా అలాగే ఉంటుందంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.